హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 78తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఉమ మోహన్ని ఆకర్షించేలా చీర కట్టి అతను వచ్చిన దగ్గర నుంచి తనే దగ్గరుండి మోహన్కి సంబంధించినవి చూసుకోవడం, కావాలని వెళ్ళి మోహన్కి తగిలేలా నిలబడ్డం చేస్తూనే ఉంది ఉమ. మోహన్ మాత్రం మనసులో కోరిక ఉన్నా బయటపడకుండా ఫంక్షన్కి వచ్చిన అతిథిలాగానే ప్రవర్తించాడు. ఫంక్షన్ అయిపోయాక మోహన్ వెళ్ళిపోతున్నప్పుడు ఉమ కావాలని మోహన్ ముందుకు వచ్చి, అరే ఇంటికి ఎలా వెళ్ళాలి, చాలా ఆలస్యం అయిపోయింది, క్యాబ్స్ దొరుకుతాయో లేదో అనుకుంటూ నటించడం మొదలుపెట్టింది. ఉమ నటనకు మోహన్ ఇంకొంచెం నటన జోడించి, మీకేం అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా అని అడుగుతాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న ఉమ వెంటనే ఒప్పుకోకుండా, మీకెందుకు శ్రమ, మీకు అసలే చాలా పనులు ఉంటాయి కదా అని అంటుంది. పర్లేదు, నాకేం పనులు వెళ్దాం రండి అని అంటాడు మోహన్. ఉమ మోహన్ వెనక వెళ్ళి కారెక్కుతుంది. మోహన్ నాన్నగారు అప్పటికే చాలా ఆస్తులు సంపాదించడంతో బెంచ్ కార్ మెయింటైన్ చేస్తున్నాడు మోహన్. ఉమ కారులో ఎక్కిన దగ్గర నుంచి ఇంకా ఆశ ఎక్కువైపోతుంది. ఎలా అయినా మోహన్ని ఆ రాత్రికే తన వశం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు అని అడుగుతూ మోహన్ మాట కలుపుతాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అని మోభావంగా చెబుతుంది. పిల్లలు అని అడుగుతాడు. ఒక బాబు అని మొహమంతా చిట్లించుకొని చెబుతుంది. ఉమ చెప్పే విధానం, ఎక్స్ప్రెషన్స్ చూసి తనకా బంధం ఇష్టం లేదని మోహన్ ఫిక్స్ అవుతాడు. ఉమ అడగకముందే తన గురించి చెబుతాడు. ఉమ అడగాల్సిన అవసరమేముంది, ఆల్రెడీ ఎంక్వైరీ చేసింది మోహన్ గురించి. తండ్రి చూసిన సంబంధం చేసుకున్నాను, 2 పిల్లలని సింపుల్గా చెబుతాడు. ఉమ తన నటన మొదలుపెట్టింది మోహన్ దగ్గర. మీరంటే మగవాళ్ళండి, ఇంట్లో సుఖం దొరకకపోయినా బయటికి వెళ్తారు, కానీ మా ఆడవాళ్ళు అలా కాదు కదా, ఇంట్లో సుఖం దొరకకపోయినా బయటికి వెళ్ళడానికి అవ్వదు అని నటన మొదలు పెడుతుంది. అదేంటి, మీ హస్బెండ్ మీతో బాగా ఉండరా అని అడుగుతాడు మోహన్. ఆయనకి ఎంతసేపు ఉద్యోగం, ఫ్రెండ్స్ తప్ప భార్య అవసరం లేదు, కనీసం తిన్నావా అని కూడా అడగడు అని దొంగ ఏడుపులు ఏడవడం మొదలు పెడుతుంది. అదేంటి, మీ హస్బెండ్ అలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. ఆయన అదో టైపు, ఆయనకి వేటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, కనీసం దగ్గరికి కూడా తీసుకోడు అని అంటుంది. పెళ్ళైన కొత్తలో కొన్నాళ్ళు బాగున్నారు, అంతే, పిల్లోడు పుట్టాక నన్ను వదిలేశాడు అని కనీసం నేను ఒక మనిషిని ఉన్నానని కూడా ఆయనకు గుర్తుండదు. ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు, రాత్రికి తన్ని పెట్టి పడుకుంటాడు అని ఇష్టం వచ్చినట్లుగా ఒక పరాయి మగాడి ముందు తన భర్త గురించి పచ్చి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది ఉమ. అలా చెబుతూనే మోహన్కి అతి చేరువకి జరిగి కూర్చుంటుంది. మోహన్ బయటపడతాడేమో అని ఉమ ఎదురు చూస్తూ ఉంటుంది. మోహన్ ఏమీ మాట్లాడకపోయేసరికి ఈరోజు దాటితే మళ్ళీ మోహన్ని కలవడానికి ఏదో ఒక వంక వెతుక్కోవలసి వస్తుంది అని, ఏదైనా ఈరోజే మోహన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని నిర్ణయించుకొని మోహన్ భుజం మీద వాలి, మోహన్ గారు, మీకేం అభ్యంతరం లేకపోతే నాకు మీతో ఒక రాత్రి గడపాలని ఉంది అని డైరెక్ట్గా అడుగుతుంది ఉమ. ఒక ఆడది తనంతటి తాను తన కోరిక బయట పెట్టాక అసలే ఆడవాళ్ళ పిచ్చి ఉన్నవాడు వదులుతాడా? కావాలనే ఉమ బయటపడాలని మోహన్ ఎంతసేపు వెయిట్ చేశాడు. ఉమ అనడం ఆలస్యం. మోహన్ గెస్ట్ హౌస్ వైపు కారు మళ్లించాడు. ఎప్పుడు ఏ టైం అయినా ఇంటికి వచ్చే ఉమ ఆ రోజు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో ఉదయాన్నే వచ్చిన ఉమని, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు రాజేంద్ర. ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా నా గురించి ఎందుకు అడగడం, నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని పెడసరంగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఉమ. ఆ రోజు నుంచి మోహన్ పూర్తిగా ఉమా మాయలో పడిపోయాడు. ఉమ అందంగా ఉండడంతో తనకి బాగా దగ్గరై వేరే ఆడవాళ్ళ జోలికి కూడా వెళ్ళడం మానేశాడు. గెస్ట్ హౌస్లో ఎక్కువ కలవడం, మోహన్ తండ్రికి తెలిసి మోహన్ని మందలించడం మొదలు పెడతారు. అప్పటి వరకు తన భర్తకి
అసలు ఆడవాళ్లతో లింకు ఉందని తెలియని మమత మోహన్కి వేరే ఆవిడతో సంబంధం ఉందని తెలిసి గొడవ పెట్టుకుంటుంది. కానీ మోహన్ మాత్రం అవేమీ లెక్క చేయకుండా ఉమతో తన సంబంధాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు. ఒక పక్క తండ్రి మాటను కూడా పెడచెవిన పెట్టాడు మోహన్. గెస్ట్ హౌస్కి వెళ్తుంటే తండ్రికి తెలుస్తుందని గొడవ చేస్తున్నారని ఉమతో అంటాడు మోహన్. మోహన్ కూడా ఉమకి బాగా అలవాటు పడిపోయాడు. ఒకరోజు ఉమ సాంగత్యం లేకపోయినా పిచ్చివాడిలా మారిపోయే పరిస్థితికి మోహన్ వచ్చాడు. అలా తీసుకువచ్చింది ఉమ. మోహన్ తండ్రి ఇలాగే చేస్తే ఇంట్లో నుంచి గెంటేస్తానని బెదిరించడంతో ఇక గెస్ట్ హౌస్లో కలవడం కుదరదని తన తండ్రికి తెలిసిపోయిందని చెబుతాడు మోహన్. అప్పటికే మోహన్ ఉమ కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ఉమని టూర్లు అంటూ తిప్పడం చేసేవాడు. అలాంటి బంగారు గనిని వదులుకోవడానికి ఇష్టపడక మోహన్ని ఏకంగా పగలు ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టింది. అయితే ఇంట్లో పనమ్మాయి లక్ష్మి ఉండడంతో రాజేంద్రకి విషయం తెలుస్తుందని భయం వేసి ఆ అమ్మాయి మీద దొంగతనం నేరం మోపి ఇంటి నుంచి గెంటేస్తుంది ఉమ. రాజేంద్ర జాబుకి వెళ్ళిపోతాడు. దేవ్ స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయింది. పగలంతా ఇంట్లో విచ్చలవిడిగా వ్యవహరించడం మొదలుపెట్టారు మోహన్ ఉమ. దేవ్కి ఆ రోజు హాఫ్ డే స్కూల్ అని తెలియక ఉమా మోహన్ వాళ్ళ పనిలో వాళ్ళుంటారు. దేవ్కి ఒక తాళం ఇచ్చి ఎలా తీయాలి నేర్పిస్తారు రాజేంద్ర. తాళం తీసుకొని లోపలికి వస్తాడు దేవ్. బెడ్రూమ్లో అలికిడి అవుతుంటే డోర్ సందులో నుంచి చూసిన దేవ్కి తన తల్లి ఎవరో వ్యక్తితో అతి చేరువుగా ఉండడం చూసి ఆ పసి వయసులో అర్థం కాకపోయినా అలా తల్లి వేరే వ్యక్తి దగ్గరగా ఉండడం నచ్చలేదు దేవుకి. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు దేవ్. మోహన్ వెళ్ళేటప్పుడు తలుపు తీసుందేంటని అనుమానం కూడా రాలేదు ఇద్దరికి. అయితే ఆ రోజు రాత్రి దేవ్ రాజేంద్రకి విషయం చెప్తాడు. అమ్మ ఎవరో అంకుల్తో ఇలా ఉంది అని తను చూసింది చెబుతాడు. దేవ్ చెప్పింది విన్న రాజేంద్ర ఉమని నిలదీస్తాడు. ఏమాత్రం తడబడకుండా ఏసీ బాగు చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు, అతనితో మాట్లాడాను. వాడు ఏదేదో అర్థం చేసుకొని నీకు చెప్తే నువ్వు నమ్మేస్తావా అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. రాజేంద్రకి అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ మోహన్ నాన్నకి మోహన్ విషయం పూర్తిగా అర్థమైంది. ఆ అమ్మాయిని వదిలేస్తావా లేదా అని చాలాసార్లు హెచ్చరించారు. కానీ తను లేకుండా నేను ఉండలేను, తను నాకు కావాలి అని ఖరాఖండిగా చెప్పేస్తాడు మోహన్. దాంతో మోహన్ తండ్రి ఆస్తి మొత్తం మనవడు మనవరాలి పేరు మీద రాసి గార్డియన్గా మమతని పెడతారు. మమత దగ్గర మాట తీసుకుంటారు. ఒకరోజు మధ్యాహ్నం ఉమా ఇంట్లో ఉంటారు. ఆ రోజు కొద్దిగా ఒంట్లో నలతగా ఉందని ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఇంటికి వస్తారు రాజేంద్ర. తన దగ్గర ఒక స్పేర్ కీ ఉండడంతో తాళం తీసుకొని లోపలికి వస్తారు. తను లోపలికి వచ్చేసరికి బెడ్రూమ్లో నుంచి శబ్దాలు వినిపించడంతో అనుమానం వచ్చి అటు వెళ్తారు. అక్కడ ఉమని చూడకూడని స్థితిలో చూసి రాజేంద్రకి అసహ్యం కోపం వచ్చి ఉమా అని గట్టిగా అరుస్తారు. అక్కడ రాజేంద్రని చూసి ఉమామోహన్ షాక్ అవుతారు. రాజేంద్ర మోహన్ని లాగి పెట్టి కొట్టి కాలర్ పట్టుకొని బయటికి లాగి సిగ్గులేదరా పెళ్ళైన ఆడదాని దగ్గరికి రావడానికి అని బయటికి తోసేస్తాడు. ఆ కొట్టిన ఒక్క దెబ్బ రాజేంద్ర జీవితాన్ని ఎటువంటి పరిస్థితికి తీసుకువెళ్తుందన్నది ఆ క్షణం రాజేంద్రకి తెలియలేదు. నాకు మోహన్ అంటే ఇష్టం, నేను అతనితోనే వెళ్ళిపోతాను, ఎప్పటి నుంచో విడాకులు అంటున్నావు కదా, ఇప్పుడు ఇస్తాను తీసుకో అని చెప్పి ఆ క్షణమే మోహన్తో వెళ్ళిపోతుంది ఉమ. మోహన్కి కూడా ఉమ అంటే పిచ్చి ఎక్కువైపోయి ఉమని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ముందు తీసుకువెళ్ళి ఒక హోటల్లో పెడతాడు. కానీ నువ్వు ఇలా వచ్చేస్తే రేపొద్దున అందరూ బరి తెగించిన ఆడది అంటారు. పైగా నీ భర్త బిజినెస్ మ్యాన్ అయిన నా మీద చేసుకున్నాడు. నీ భర్త మీద పగ తీర్చుకోవాలి, అందుకు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అని అంటాడు మోహన్. నీకోసం నేను ఏదైనా చేస్తాను మోహన్, ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతుంది. మోహన్ ఏం చేయాలో చెబుతాడు. సరే అలాగే చేస్తాను, అలా చేయడం వల్ల నా మీద కూడా ఎటువంటి నింద ఉండదు అని ఒప్పుకుంటుంది ఉమ.
అయితే నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళాలి అని కండిషన్ పెడుతుంది. ఉమ మీద వ్యామోహంతో అలాగే అని మాటిస్తాడు మోహన్. ఇక్కడ రాజేంద్ర ఇన్నాళ్ళు తనకు పట్టిన గ్రహణం ఈ విధంగానైనా వదిలిందని కొద్దిగా మనశ్శాంతిగా ఉన్నాడు ఆ రాత్రి. కానీ తెల్లారితే అతని జీవితమే మారిపోతుందని ఆ క్షణం రాజేంద్రకి తెలియలేదు. ఉదయాన్నే ఉమ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త నన్ను వ్యభిచారం చేయమని బలవంతం చేస్తున్నాడు, అది నాకు ఇష్టం లేదు, అందుకని నన్ను కొడుతున్నాడు, రాత్రి చంపేయబోయాడు అని కేసు పెడుతుంది. మోహన్ అందులో ఇన్వాల్వ్ అవ్వడంతో పోలీసులు అత్యుత్సాహం చూపించి నిజానిజాలు తెలుసుకోకుండా రాజేంద్రని అరెస్టు చేయడానికి వెళ్తారు. దేవుకి టిఫిన్ తినిపిస్తున్న రాజేంద్రని మెడపెట్టి పైకి లేపుతారు ఎస్ఐ. అక్కడ పోలీసుల్ని చూసి దేవుకి భయం వేస్తుంది. పైగా తండ్రితో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు దేవులో భయాన్ని ఇంకా పెంచుతుంది. ఏమైంది సార్ అని అడుగుతాడు రాజేంద్ర. పెళ్ళాన్ని వ్యభిచారం చేయమని బలవంతం చేస్తున్నావట, నీ భార్య నీ మీద కేసు పెట్టింది, పదా పోలీస్ స్టేషన్కి అంటాడు ఎస్ఐ. ఏం మాట్లాడుతున్నారు సార్, నేను చేయించడం ఏంటి, తానే తప్పుడు మనిషి, మీరు నిజానిజాలు తెలుసుకోవాలి అని రాజేంద్ర కొద్దిగా గట్టిగా మాట్లాడతారు. మోహన్ దగ్గర డబ్బు తిన్నవాడు అలా మాట్లాడితే ఊరుకుంటాడా? రాజేంద్ర కాలర్ పట్టుకొని లాక్కు వెళ్తూ, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, మాకు తెలుసు ఎవరిని ఎలా ఎంక్వైరీ చేయాలో అని చెప్పి తీసుకెళ్లి జీప్లోకి తోస్తారు. మా నాన్నని ఎందుకు తీసుకువెళ్తున్నారు, మా నాన్న ఏం తప్పు చేయలేదు, మా నాన్నను వదలండి అంటూ దేవ్ ఎస్ఐ వెనకే వెళ్తాడు. అవతలికి పోరా అని దేవుని ఒక్క తోపు తోశాడు ఎస్ఐ. దేవ్ కోపంగా చూడడంతో ఏంట్రా అలా చూస్తున్నావు, నిన్ను కూడా బొక్కలో వేయాలా అని అంటాడు. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరూ రావడంతో రాజేంద్రకి తల కొట్టేసినట్టు అయిపోయింది. ఎదురుగా ఉమా మోహన్ నవ్వుతూ కనిపించడం చూసి రాజేంద్రకి కోపం విపరీతంగా వచ్చింది. కానీ ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు రాజేంద్ర. కానీ దేవ్ ఆ క్షణం వాళ్ళిద్దరినీ చూసిన చూపు వాళ్ళు చూసి ఉంటే భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం అయ్యేది. వాళ్ళ నాన్నని పోలీసులు తీసుకువెళ్తుంటే పరుగులు పెడతాడు. మా నాన్నను వదలండి, మా నాన్న తప్పు చేయలేదు అంటూ జీపు వెనక పరుగులు పెడతాడు. వద్దు నాన్న, పరిగెత్తకు, పడిపోతావు, నాన్నమ్మకి ఫోన్ చేయి, వాళ్ళు వస్తారు, అప్పటిదాకా జాగ్రత్తగా ఉండు అని చెబుతారు రాజేంద్ర. దేవ్ చూస్తుండగానే జీప్ కనుపరుగైపోతుంది. వెంటనే తన డైరీలో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తాడు. వాళ్ళ తాతయ్య ఫోన్ ఎత్తగానే ఏడుస్తూ నాన్నని పోలీసులు తీసుకెళ్లారని నాకు భయంగా ఉందని చెబుతాడు దేవ్. రఘు గారు జాను గారు హుటాహుటిన ఊరు నుంచి బయలుదేరుతారు. వాళ్ళు వచ్చే వరకు దేవ్ ఒంటరిగా ఆ ఇంట్లో ఆ వయసులో బిక్కు బిక్కుమంటూ కూర్చుంటాడు. రఘు గారు రావడమే రాఘవేంద్రకి ఫోన్ చేస్తారు. రాఘవేంద్రరావు గారు వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటారు. అప్పటికి ఆయన బిజినెస్లో కొద్దిగా పేరు సంపాదించడంతో ఆయన పలుకుబడి ఉపయోగించి ఏం జరిగిందో తెలుసుకొని రాజేంద్ర గారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ ఉమ పెట్టిన కేసు బలంగా ఉండడంతో రాజేంద్రను బయటకు తీసుకురావడానికి అవ్వలేదు. మోహన్ ఆదేశాలతో రాజేంద్రని విపరీతంగా కొడతారు పోలీసులు. రఘు గారు జాను గారు వెళ్ళి ఉమని బతిమలాడతారు. తప్పు నువ్వు చేసి నా బిడ్డనెందుకు ఇలా ఏడిపించుకు తింటున్నావు, కేసు వెనక్కి తీసుకో అని కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అవుతారు. కానీ ఉమ వాళ్ళని లెక్క కూడా చేయలేదు. అన్న మీద పడిన నింద వల్ల తనకు కూడా ప్రాబ్లం అవుతుందని రాఘవేంద్రరావు గారు నేనేం చేయలేనని చెప్పి వాడిని ఏదో ఒక ఆశ్రమంలో వేసి మీరు నాతో వచ్చేయండి అని చెప్పి తల్లిదండ్రుల్ని అడుగుతాడు. నేను బతికొండగా నా మనవడు ఆశ్రమంలో ఉండడం ఏంట్రా అని రఘు గారు రాఘవేంద్రరావు గారితో వాదనకి దిగుతారు. వాడిని బావగారు వచ్చేదాకా మనం చూసుకుందాం, బావగారి సంగతి తెలుసు కదా, ఆయన ఏ తప్పు చేయరు, మీరు కూడా అలా మాట్లాడితే ఎలా అని అంటారు రాఘవేంద్ర భార్య. చూడు, ఇవన్నీ నాకు అనవసరం, పరువు పోతుందంటే నేను దూరంగానే ఉంటాను, ముందు నుంచి భార్యను అదుపులో పెట్టుకోవడం చేతగాలేదు, ఇప్పుడు మనం ఏం చేయలేం, ఇందులో ఆ మోహన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు,
నేనేం చేయలేను, వస్తారా రారా అని తల్లిదండ్రుల్ని అడుగుతాడు. నా మనవణ్ణి వదిలి నేను రాను అని చెప్పి రఘు గారు ఖరాఖండిగా చెప్పేస్తారు. రాఘవేంద్ర గారు భార్యని కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పోలీస్ కేసు అవ్వడంతో రాజేంద్ర గారిని జాబులో నుంచి సస్పెండ్ చేస్తారు. రాజేంద్ర గారు తమ తప్పు లేదని ఎంత చెప్పినా వినకుండా ఆయనకి 1 సంవత్సరం శిక్ష వేస్తుంది కోర్టు. కొడుకుకి శిక్ష పడడంతో మనవణ్ణి తీసుకొని రఘు గారు ఊరెళ్ళిపోతారు. ఊర్లో అందరూ టీవీలో పేపర్లో వచ్చిన న్యూస్ చూసి గవర్నమెంట్ జాబ్ ఉండగా నీ కొడుకు ఇదేం పోయే కాలం, ఎలాంటి పని చేశాడు అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఉమా తల్లిదండ్రులు కనీసం ఇటువైపు తిరిగి చూడలేదు. కారణం ఉమా అన్న. మీరు ఇందులో ఇన్వాల్వ్ అయితే ఊరుకోనని చెప్పడంతో కనీసం తప్పు తన కూతురుదే అని చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు రాలేదు. చెప్తే ఎక్కడ వాళ్ళ పరువు పోతుందా అని వాళ్ళ భయం. భారంగా సంవత్సరం గడిచిపోతుంది. రాజేంద్ర గారు జైలు నుంచి విడుదలై ఊరికి వస్తారు. సంవత్సరం తర్వాత తండ్రిని చూసిన దేవ్ ఆనందంగా ఎదురు వెళ్తాడు. ఆయన కూడా దేవుని దగ్గరికి తీసుకొని హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోతారు. ఊర్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన్ని అందరూ దుమ్మెత్తి పోస్తారు. సిగ్గులేదురా నీకు, భార్యతో ఆ పని చేయించావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడతారు. ఇదిగో రఘు, నువ్వు మంచివాడి కాబట్టి మిమ్మల్ని ఉండనిచ్చాం. నీ కొడుకు ఇక్కడ ఉంటానంటే ఊరుకోం. ఊర్లో ఉన్న ఆడవాళ్ళని కూడా అమ్మకానికి పెట్టడని నమ్మకం ఏంటి అని అంటారు. అదంతా విన్న రాజేంద్ర నేనే తప్పు చేయలేదు అని ఆయన అరచి చెప్పినా అక్కడ వినేవారు ఎవ్వరూ లేరు. అందుకే ఆయన మౌనంగానే ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. ఊరి జనం 2 రోజుల్లో వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెబుతారు. ఆ రాత్రి రాజేంద్ర ఆలోచిస్తూ ఉన్నారు. కొడుకును కూడా అలాగే తయారు చేస్తావా అని ఊర్లో వాళ్ళు అన్న మాటలు, ఈ సంవత్సరం నుంచి తన తల్లిదండ్రులు, తన బిడ్డ పడుతున్న నిందలు అన్నీ ఆయన కళ్ళ ముందు మెదులుతాయి. నేను బతికుంటే ఈ నిందలు నా బిడ్డ కూడా మోయాలి. నేననేవాడిని లేకపోతే నా బిడ్డైనా సంతోషంగా ఉంటాడు అని రాజేంద్ర గారు తన తనువు చాలించాలని నిర్ణయం తీసుకుంటారు. అసలు జైల్లో ఉండగా తన కొడుకు కోసం ఆయన బతకాలి అనుకున్నారు ఆయన. కానీ ఆయన్ని బతకనివ్వలేదు జనాలు. ఆఖరికి అన్నేళ్ళు ఆఫీసులో తనతో పనిచేసిన కొలీగ్స్ కూడా తనని నమ్మలేదు. జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి ఇక ఉద్యోగం దొరకదు, బయటికి ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా పని చేసుకొని బతుకుదామన్నా కనిపించిన వాళ్ళందరూ ఇలాగే నిందలు వేస్తారు అన్న ఆలోచన వచ్చింది ఆయనకి. అంతేకాకుండా ఆ మోహన్ వాళ్ళు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేసినా వేస్తారు అన్న అనుమానం కూడా వచ్చింది. అందుకే తన బిడ్డ తనతో ఉంటే వాడిని కూడా అందరూ తప్పు చేసినట్టే చూస్తారు అని భయం వేసి పడుకున్న దేవుని తనివి తీరా చూసుకొని ఉరి వేసుకొని తన తనువు చాలించారు రాజేంద్ర. ఉదయాన్నే నిద్ర లేచిన దేవ్ తండ్రి దోలానికి వేలాడుతూ కనిపించడంతో తాతయ్య అని భయంతో అరుస్తాడు దేవ్. దేవ్ అరుపు విన్న రఘు గారు ఏమైందని పరుగున వచ్చి చూసేసరికి ఎదురుగా కొడుకు ఉన్న స్థితి చూసి ఆయనకి గుండె ఆగినంత పనయ్యింది. జాను గారు స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా జనాలు వదల్లేదు. తప్పు చేశాడు చచ్చాడు అని శవాన్ని మోయడానికి కూడా ఎవ్వరూ రాలేదు. రఘు గారు ఫ్రెండ్ హెల్ప్తో కొడుకుకి చేయవలసినవి చేశారు. తండ్రి జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ దేవు మనసులో మెదడులో మరిచిపోలేని జ్ఞాపకాలుగా మారాయి. కొడుకు చావుకి కారణమైన జనాలు మానవుడిని కూడా ఎక్కడ నిందలతో చంపేస్తారో అని ఫ్రెండ్ సాయంతో హైదరాబాద్ వచ్చేస్తారు రఘు గారు. అక్కడ వాళ్ళు ఎవరు అన్నది తెలియనివ్వకుండా జీవనం మొదలు పెడతారు. కొడుకు చావు చూసిన జాను గారు షాక్లోకి వెళ్ళిపోతారు. ఉలుకు పలుకు ఏమీ ఉండదు ఆవిడ్లో. కథ కొనసాగుతుంది. కొంతమంది పాపం పరువు కోసం ఇలాగే చనిపోతున్నారు కదా. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష దేవుడు వేయబోతున్నాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. రేపటితో ప్రస్తుతంలోకి వచ్చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.